పవన్ కేరా ప్రెస్ మీట్ పెట్టడం విమర్శించడంలో తప్పులేదు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కానీ ఆయన చేసిన తప్పేంటది? అతి తెలివితేటలకు పోవడం. ఎలాగా? హిమంత్ బిశ్వా శర్మను విమర్శించడానికి ఆయన బోగస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడని చెప్పుకొచ్చారు. 100 కోట్ల రూపాయలు సంపాదించేశాడు, అవినీతి పరుడు అని చూపించడం కోసం ఒక కంపెనీ పేరు అది తెచ్చుకొచ్చాడు. ఆ కంపెనీనేమో 48 గంటల ముందు మాత్రమే రిజిస్టర్ అయిన డొమైన్ రిజిస్టర్ అయింది. అంటే అది వీళ్ళే చేశారు. దాంట్లో ఏళ్ల తరబడి 100 కోట్లు పెట్టాడని చెప్పారు వీళ్ళు. అదొక పచ్చి అబద్ధం, అదొకటి తేలిపోయింది. రెండోది వచ్చేటప్పటికి గగోయ్ వాళ్ళ ఆవిడికి పాకిస్తాన్ ఇది కూడా ఉంది, ఇంతకుముందు వెళ్ళి వచ్చింది వీసా వాటితో, అక్కడ ఉద్యోగం కూడా చేసింది. ఏది కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి గొగోయ్ వాళ్ళ ఆవిడ. అలాగే 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఆ విషయాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి ఈయనకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పడం కోసం ఓ దొంగ డాక్యుమెంట్ సృష్టించారు. అలాగే దుబాయ్లో ఉన్నాయని చెప్పడానికి ఒక కార్డు చూపించారు. అవన్నీ సాక్ష్యాలు ఓపెన్గా బీజేపీ మీడియా ఫోకస్ చేయగలిగింది. అన్నీ బోగస్సే. వాస్తవం పవన్ కేరా సృష్టించుండకపోవచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల స్ట్రాటజిస్టుల టీం తయారు చేసిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. దాని మీద కేసు పెట్టారు. దాని మీద నా తెలంగాణలో బెయిల్ ఆయనకి నేను ఆ రోజునే ప్రస్తావించాను. తెలంగాణ హైకోర్టు ఎట్ట బెయిల్ ఇస్తుంది? అస్సాంలో రిజిస్టర్ అయిన కేసుకి తెలంగాణకి ఏంటి సంబంధం అంటే వాళ్ళ ఆవిడ ఇక్కడ ఉందంటే వాళ్ళ ఆవిడ ఉంటే వాళ్ళ ఆవిడికి సంబంధం. ఈయన అక్కడ ఓటు ఉంటేనే కదా జరిగింది అంటే లేదు చాలా వాదనలు జరిగినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే పవన్ కేరాని అరెస్ట్ చేయకుండా వారం రోజులు ఇచ్చిన బెయిల్ మీద స్టే ఇచ్చింది, ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టు. పైగా అదే ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే వింతగా ఉందే అన్నటువంటి. ఇప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు హైకోర్టుకు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పాలా? మీరు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ కోర్టులో పిటిషన్ వేసుకోండి, ఇది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పాలి. కానీ జరిగినటువంటిది ఇప్పుడు అసలు నిజం బయటపడింది.